గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వీడియో ఏందో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, thumbnail చూస్తుంటారు. సో గైస్ ఎస్, నా అకౌంట్ 10 minutes బ్యాక్ అయితే సస్పెండ్ అయిపోయింది అండ్ 10 minutes వచ్చేసింది గైస్. యా, అది కూడా ఎట్లా అంటే నేను ఆధార్ కార్డ్ ఇవన్నీ అప్లోడ్ చేయలే, అందరిలాగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ నాకు లేవు. సో నేను 18+ కాదు కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అని అంటే మన స్కూల్ ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ ఐడి కార్డ్ అయితే పెట్టేసేయండి. 5 minutesలో వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం అవసరం లేదు, జస్ట్ మీ నేమ్ ఏదైతే ఉంటుందో అంటే ఐడి కార్డ్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో సేమ్ అదే నేమ్ మీ ఇన్స్టా అట్లా నేమ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఉండాలి, లేకపోతే అకౌంట్ అసలుకి రాదు. అండ్ మీ ఫోటో ఇంకా మీ ఐడి కార్డ్కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడైతే కన్ఫర్మ్ 5 minutes అంటే 5 minutes అకౌంట్ వచ్చేస్తుంది గైస్. లాస్ట్ టైం నా అకౌంట్ ఎందుకు రాలేదు అని అంటే నేనైతే నా ఆధార్ కార్డ్ పెట్టిన, ఆధార్ కార్డ్ ఎట్లా ఉందంటే మొత్తం ఇది నేమ్ అన్ని మ్యాచ్ అవ్వాలి అండ్ నా ఫోటో కూడా మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే నాది 5 years బ్యాక్ ఫోటో కాబట్టి అది. సో ఆ అకౌంట్ అయితే పర్మనెంట్ డిసేబుల్ అయిపోయింది అండ్ ఈ అకౌంట్ అయితే అండ్ సక్సెస్ఫుల్గా ఈ అకౌంట్ అయితే వచ్చేసింది గైస్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో గైస్ ఈ సంతోషంలో అయితే నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి హనుమాన్ అంటే చాలా ఇష్టం. సో స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. 6.5 hours later. హలో ఐస్, ఫ్రెష్ అయినా అనుకుంటున్నారా? ఫ్రెష్ అయి పడుకున్నా డిప్రెషన్ 4 hours స్లీప్ తర్వాత ఇప్పుడు లేచిన నేను. సో కొంచెం ఫేస్ వాష్ అన్ని చేసేసుకున్నా అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ గైస్. సో లెట్స్ గో. సో అంతకంటే ముందు మనం మన బన్నీ గాడికి బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ బన్నీ క్యూడి బాయ్. సో ఇప్పుడైతే మనం మొత్తం లాక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే మమ్మీ కూడా ఇంట్లో లేదు అందుకే. సో లెట్స్ గో. సో గైస్ మన బ్యాడ్లకి ఎలా ఉందంటే టెంపుల్ కూడా క్లోజ్గా ఉంది, వేరే టెంపుల్కి వెళ్దాం గైస్. జస్ట్లో ఏమైందంటే నేను వస్తున్నా అనమాట స్కూటీ పైన, ఇంతే స్పీడ్ వస్తున్నా. అయితే అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ స్లో అయిపోయినా. అయితే ఒక అమ్మాయి ఉంది అక్కడ, చిన్న పాప, ఏమంటుందంటే ఏ సన్నీ అన్న ఇన్స్టాగ్రామ్ అని అంటుంది. అయితే షాక్ అయిపోయినా నేను అండ్ తన వైపే ఇట్లా చూస్తున్నా అనమాట. అయితే అన్న హాయ్ అని అన్నది, హాయ్ అన్న, ఇంకా అదే అనమాట. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ వెన్ ఐ ఫౌండ్ మై ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ గైస్. టెంపుల్ క్లోజ్ అయిపోయింది గైస్. సో ఇంకా రేపు మార్నింగే వస్తాను అనమాట. నేను రేపు ఫ్రెష్గా స్నానం వేసేసి వచ్చేస్తా. లైట్ ఏం కాదు, నేను ఇంకా స్నానం ఫ్రెష్ అయ్యేసి వచ్చిన జస్ట్ నార్మల్గా. సో రేపు స్నానం వేసి వస్తా. ఇంట్లో మమ్మీ కూడా లేదు కాబట్టి కిందికి ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఫ్రైడ్ రైస్ తీసుకుందామనే ప్లాన్. సో గైస్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం అనమాట. సో మా ఫ్రెండ్ గారి కోసం వచ్చినప్పుడు. సో గైస్ ఈడ ఏదో పీకే పని చేస్తున్నాడు అనుకుంటే ఇంట్లో వంటలు చేస్తున్నాడు. ఆడవాళ్ళ కంటే మంచి మంచి వంటలు చేస్తాడు గైస్. ఎవరికన్నా రెసిపీస్ ఫుడ్స్ కావాలి అని అంటే కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అరే నీ కిచెన్ పేరు ఏం పెడదాం రా? రాహుల్ ఫుడ్ కిచెన్, క్లౌడ్ కిచెన్, రాహుల్ క్లౌడ్ కిచెన్ సెట్. ఏమో వండేస్తున్నాడు ఈడు. ఏంటిది అది? ఎగ్గా? లేదు. సో గైస్ నేను ఒక్కనైతే ఇంట్లో పడుకోలేను, అందుకే మా తోడు దొంగని పట్టుకొని వచ్చిన. ఈరోజు మేము ఇద్దరమే అనమాట, నైట్ అవుట్ అనమాట మొత్తం. సో గైస్ మేము పడుకోవడం అట్లాంటివి ఏముందో ఇంట్లో, ఈరోజు మొత్తం నైట్ అవుట్ బేటీ. సో గైస్ అవన్నీ సరిపోక ఇదిగోండి ఇవి తీసుకున్నాం. సో ఈరోజు నైట్ అవుట్ అయితే క్రేజీ ఉండబోతుంది గైస్. వీడియో అయితే ఇక్కడ వరకు అనమాట. మీకు కనుక వీడియో నచ్చుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.